ఇక నుంచి ఇది నీ బిడ్డక్క. నువ్వే వీడికమ్మవి. వీడి ఆలనా పాలన బరువు బాధ్యత అన్నీ నీవే అక్క. అన్నయ్య నవ్వుతూ ఉంటే చాలు నేను హ్యాపీగా ఉన్నట్టే. అన్నయ్య నవ్వే నాకు బహుమతి కదన్నయ్యా. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా. నేనెప్పుడు నీకు తోడుగా ఉంటా. ఏ సుబ్బారావు గారు. మాస్టారు బాగున్నారా? బాగున్నావు మాస్టారు, మీరు? బాగున్నాను. అవును, గీత ఎక్కడుంది? మొన్న గౌతమి సీమంతం రాలేదేంటి? గౌతమి, కాంచన, గీత వీళ్ళంతా ఫ్రెండ్స్ కదా. సిటీలో డిగ్రీ చదువుతున్నారయ్యా. తనతో పాటు గీత కూడా అక్కడే చదువుకుంటోంది. ఎప్పుడు వస్తారు? రేపు గాని ఎల్లుండి గాని రావచ్చు మాస్టారు. సర్లేండి, మళ్ళీ ఈసారి గీత వస్తుందిగా, ఒకసారి మా ఇంటికి రమ్మని చెప్పండి. ఫ్రెండ్స్ని చూస్తే గౌతమి చాలా సంతోషపడుతుంది. మీరు మాస్టారు, మేం మీ ఇంటికి. మాస్టర్ అనేది పక్కన పెడితే గౌతమి నా భార్య. మా గౌతమి సంతోషమే నా సంతోషం. రేపు కానీ ఇంటికి వస్తే మాస్టర్ రమ్మన్నారని నా మాటగా చెప్పండి. అలాగేనయ్యా. సరే సుబ్బారావు గారు, ఉంటాను. అలాగే ఉంటాను మాస్టారు. మీరు అడిగిన ఊరు ఇదే, దిగండి. నీకోసం ముంబైలో వెతికాను, పూణే మొత్తం తిరిగాను, బెంగళూరులో గాలించాను, హైదరాబాద్లో జల్లెడ పట్టాను, చివరికి ఇక్కడికొచ్చాను. ఎక్కడైనా దొరుకుతావా నువ్వు? ఇదిగో అక్క నీ బిడ్డ. నువ్వే వీడికమ్మవి. వీడి ఆలనా పాలన బరువు బాధ్యత అన్నీ నీవే అక్క. ఎంత బాగుంది కళ. అంతవరకే నిజమైతే ఇంకా బాగుంటుంది. నీ బాబు కాదు, తన బాబు. లేదు, అలా జరగనివ్వను. ఆ బిడ్డ నాకే సొంతం కావాలి. వాడికి నేనే అమ్మని కావాలి. అలా జరగడానికి నేనేమైనా చేస్తాను. కావాలంటే గౌతమిని ఇంకా బాగా చూసుకుంటాను. బానిసలాగా సేవలు చేస్తాను. అంతేగాని బాబుని మాత్రం వదులుకోను. వాడు లేకపోతే నా ప్రాణం ఉంటుందా? ఉండదు. అందుకే నా బాబుని నేనే చూసుకుంటాను. అంతే. నా బాబు. మేము లోపలికి రావచ్చా మిసెస్ గౌతమి ఈశ్వర్? కాంచన, గౌతమి, గీత, ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా? రోజు గుర్తొస్తావే. ఈ రోజు మరీ ఎక్కువగా గుర్తొచ్చావు. వెంటనే వచ్చేసాం. రండి, కూర్చోండి.
ఎలా ఉన్నావు గౌతమి? బానే ఉన్నానే. మా చిట్టి సార్ ఎలా ఉన్నారు? ఇన్నాళ్ళు నన్ను మర్చిపోయినందుకు బయటకు వచ్చాక బెత్తం పట్టుకొని మీ పని చెప్తా అన్నాడు. గౌతమి రాక వీళ్ళ క్లాస్మేట్స్. ఇది కాంచనా, తను గీత. పర్వాలేదు కూర్చోండి. ఇప్పుడే వచ్చారా? బాగున్నారా? గౌతమి టిఫిన్ తిన్నావా? టాబ్లెట్స్ వేసుకున్నావా? టానిక్ తాగావా? అన్నీ అయిపోయాయి అక్క. ఫ్రెండ్స్ వచ్చిన ధ్యాసలో మర్చిపోయావేమో అనుకున్నాను. అయితే వేసుకున్నావు కదా. సరే, మీ ఫ్రెండ్స్ ని బాగా చూసుకో. నేను వెళ్ళి కాఫీలో టిఫిన్లు తీసుకొస్తాను. అయ్యో అవే వద్దు మేడం. మేము ఊరికనే గౌతమిని చూడటానికి వచ్చాం. చూడ్డానికి వస్తే ఏంటి? తినకూడదా, తాగకూడదా? మరేం పర్వాలేదు, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అయ్యో మేడం, నువ్వు కూర్చో. నువ్వెన్ని చెప్పినా అక్క విందు. చాలా మంచి మేడం కదూ. సార్ మంచివారు కాదా ఏంటి? ఇంకేంటి విశేషాలు? చాలా రోజులైంది కదా. మన వాళ్ళ కబుర్లేంటి? అవన్నీ తర్వాత. ఫస్ట్ ఇదేంటో గెస్ చెయ్యి. టిఫిన్ బాక్స్. నీ మొహం. దీంట్లో ఏముందో చెప్పు. ఏముంది? నువ్వే చూడు. మన స్కూల్ డేస్ లో నీకు బాగా ఇష్టమైంది. ఓపెన్ చేయవే. ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను. అంత రెస్పెక్ట్ వద్దమ్మా. ఏం తెచ్చావో చూపించు మర్యాదగా. ఏమీ లేదు. చూపిస్తావా లేదా? తను చూపించేదేంటే? మనమే చూద్దాం. నేను గౌతమి ఇవ్వను. గౌతమి ఇవ్వనన్నానా? ఓయ్ గౌతమి, నేను ఇవ్వనన్నాను కదా. అమ్మ దొంగ, నాకు పెట్టకుండా నువ్వు ఒక్కదానివే తిందామనుకున్నావా? ఎంత ఫేవరెట్ అయితే మాత్రం మాకు పంచవా? చూడు, నీకు ఇవ్వకుండా మొత్తం మేమే తినేస్తాం. ఇవ్వండి. నోవే, కావాలంటే మా బాక్సులు నువ్వే తినే. ప్లీజే, ఒక్క స్పూన్ అయినా ఇవ్వండి. హాఫ్ స్పూన్ కూడా ఇవ్వం. ఆకన్నైనా ఉంచండి. ఛాన్సే లేదు. ఇవ్వరా? ఇవ్వం. నిజంగానే ఇవ్వరా? ఇవ్వను. గౌతమి 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 చీ. చీలేదు చాలేదు. నా ఫేవరెట్, నా ఇష్టం. తిన్నాక చెయ్యి కూడా వదలకుండా నాకేసేదానివి. అప్పుడు నీ దగ్గర లాక్కొని తినేవాళ్ళం కదా, అందుకే నీకోసం ఇప్పుడు తీసుకొచ్చాం. థ్యాంక్స్. ఇక కబుర్లు చాలించి టిఫిన్లు తినండి. పట్టుకోమ్మా, తీసుకో. ఇంకేం కావాలన్నా చక్కగా అడగండి, మొహమాట పడద్దు. ఇది మీ గౌతమిల్లే. అలాగే మేడం. అలాగే మేడం. గౌతమి, నీకేమైనా కావాలా? ఏం వద్దక్క. సరే, కావాలంటే పిలు, క్షణంలో వచ్చేస్తాను. సరేనా? మీరు తినండి. తినండి. ఫస్ట్ నువ్వు. అంత రెస్పెక్ట్ వద్దమ్మా. ఈ రెస్పెక్ట్ నీకు కాదు, సార్కి. మీరు తినండి. ఇదంతా నీకే. తినండి. యాండి, కాఫీ తాగారా? తాగాను. టిఫిన్ తిన్నారా? తిన్నాను. స్నానం చేశారా? బటన్స్ ఏమీ పోలేదు కదా? అసలేంటి నీ పిచ్చి డౌట్లు? అదే, మళ్ళీ ఏమీ అడగలేదంటారుగా. గాయాలు తగ్గిపోయాయా? అది ఎప్పుడో తగ్గింది. మందురాయమంటారా? మానిపోయిన దెబ్బలకు ముందు రాస్తానంటావేంటే? ఏమైంది నీకు ఈరోజు? ఇంకేమైనా మర్చిపోయానా? ఇప్పుడే చెప్పండి, తర్వాత పట్టించుకోలేదంటారు. నువ్వేం మర్చిపోలేదను.
నేను తయారు చేసిన ఇంజనీరు నీ తల్లో బ్రెయిన్ పెట్ట మర్చిపోయాడు. ఇంకేం చేయాలబ్బా? దీనికి ఏదో అయింది ఇవాళ. ఇంకేంటి గౌతమి, ఎంతైనా నువ్వు చాలా లక్కీనే. ఎందుకు? అప్పటి మీ గురుదేవుడు ఈ రోజు నీ పతిదేవుడైనందుకు. ఈశ్వర్ సార్లా అవ్వాలనుకునేదానివి, ఏకంగా ఈశ్వర్ సార్కి పెళ్ళాం అయిపోయావు. అప్పటి గౌరవం ఇప్పుడు ప్రేమగా మారింది కదా. అవునే, ఇప్పుడు సార్ని ఏమని పిలుస్తున్నావు? ఇంకా సారనే అంటున్నావా? సార్ అని ఎందుకంటుంది? శ్రీవారు ఏవండి అని అంటుంది. పోండే, మరి సారేమంటున్నారు? ఏమంటారు? శ్రీమతి అంటారు, లేకపోతే ఏమే ఒసే అని అంటారు. అవునా? ఏం కాదు, గౌతమి అని పేరు పెట్టి పిలుస్తారు. ప్రేమగానా? సార్ గౌతమి అంటారా? ఇది ఏవండి అంటుంది. ఏంటే ఇమిటేట్ చేస్తున్నారా? జోక్ చేసామే. ఏ గౌతమి, నీకు గుర్తుందా? ఒకరోజు క్లాస్లో మన ముగ్గురమే ఉన్నాం. అప్పుడు నువ్వు ఈశ్వర్ సార్ని ఇమిటేట్ చేశావు, గుర్తుందా? మ్యాథమెటిక్స్, లెక్కలు చదవడానికి చాలా కష్టపెట్టేది, బ్రతకడానికి బాగా ఉపయోగపడేది మ్యాథ్స్. బాగా చేస్తున్నావే. అచ్చం సార్లాగే చేస్తున్నావే. సైలెన్స్! ఇంగ్లీష్ వచ్చిన వాడు వరల్డ్ లో ఎక్కడైనా బ్రతకగలడు, అలాగే లెక్కలు తెలిసిన వాడు ఎలాగైనా బ్రతకగలడు. ఎందుకంటే లైఫ్ లో ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడమే లైఫ్. యునో, మన కోసం సైన్స్ ఎన్నో కనిపెట్టింది, బట్ ఆ సైన్స్ కి కూడా ఆధారం మ్యాథ్సే. అవునా సార్? ఎస్. ఎనీ డౌట్స్? వన్ స్మాల్ డౌట్ సార్. వాట్స్ డౌట్? మీకు లెక్కల్లో మార్క్స్ ఎన్ని? ఐఎమ్ ఆల్వేస్ 100/100. మరి మొన్న 60 వచ్చాయి. అది గౌతమికి, నాకు కాదు. ఓకే, ఐఎమ్ ఈశ్వర్, మ్యాథమెటిక్స్ జీనియస్. Sorry, sir. We are really sorry, sir. ఇదే ఫస్ట్ టైం సార్, లాస్ట్ కూడా ఇదే. ఇంకెప్పుడు చెయ్యండి సార్, ప్లీజ్ సార్. నన్ను బాగా ఇమిటేట్ చేశావు గౌతమి, వెరీ గుడ్. నా బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు, నేను చెప్పిన మంచి విషయాలు కూడా బాగా గుర్తుపెట్టుకొని చెప్పావు. కీప్ ఇట్ అప్. సార్ కోపడతారనుకున్నానే. సార్ చాలా మంచివారు, భలే మెచ్చుకున్నారు. సార్ ఎలా మెచ్చుకున్నారా? ఒకసారి ఇమిటేట్ చేయవా? నన్ను బాగా ఇమిటేట్ చేసావు గౌతమి, వెరీ గుడ్.
నా బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు, నేను చెప్పిన మంచి విషయాలు కూడా బాగా గుర్తుపెట్టుకున్నావు. వెరీ గుడ్. ఓకే, కీప్ ఇట్ అప్ గౌతమి. అప్పుడు అదే లాస్ట్ అన్నావు అంటే ఇప్పుడు దాకా ఇంప్లీట్ చేస్తూనే ఉన్నావు అనమాట. అదేం లేదండి, నేనంతా చూశాను. అది జస్ట్ యాక్టింగ్. అదే నేను అనేది. సారీ. ఎందుకు? నాకు నీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం తెలుసా నీకు? అందుకేనా సార్ ఆ రోజు గౌతమిని మెచ్చుకున్నారు? ఈ విషయం ముందే తెలుసుంటే తను ఇంకా బాగా చేసేది సార్. కొన్ని తెలియకుండా చేస్తేనే బాగుంటాయి. ఏమండి, వీడు మీకు తెలుసా? తన పేరు కాంచన, తన పేరు గీత. గౌతమి క్లాస్మేట్స్ అట. ఎందుకు నవ్వుతున్నారు? అయ్యో మేడం, మేము సార్కి తెలియకపోవటం ఏంటి? మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిందే సార్. గౌతమికి సర్ప్రైజ్ చేద్దామని ముందే చెప్పలేదు. చూడు తను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. నువ్వు ఇలా నవ్వుతూ ఉండాలనే వీళ్ళని పిలిపించాను గౌతమి. హ్యాపీగా ఉందిగా? నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి గౌతమి. ఈయన గారు గౌతమి గురించి బాగానే కేర్ తీసుకుంటున్నారు. బిడ్డ గురించి మాత్రం ఏ ఊసు లేదు. ఏమిటో. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసావా? చూడలేదండి. ఒక్క నిమిషం బాబు, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసావా? చూడలేదు సార్. ఇక్కడ కూడా ఎవరో తెలియదంటున్నారే, ఇంకెక్కడ వెతకాలబ్బా? ఆగండి, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఎక్కడో చూశాను సార్, గుర్తు రావట్లేదు. సరిగ్గా గుర్తు చేసుకో. గుర్తొచ్చిందండి, గుర్తొచ్చింది. ఎక్కడ చూసావు?